నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ యోగాంధ్ర వేడుకల నేపథ్యంలో విశాఖ సిపి బాగ్చితో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ వేడుకలకు హాజరయ్యే ప్రజలకు రవాణా పార్కింగ్ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇక ఈ కార్యక్రమం కోసం మొత్తం 7,295 బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే బస్సుల పార్కింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే చిన్నరాజప్ప, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, మెప్మా ఎండి పాల్గొన్నారు. అందమైన నగరం, మన పక్కనే బీచ్ ఉంది. చాలా మంది అక్కడి నుండి డబ్బు ఖర్చు పెట్టి బీచ్ దానికి వస్తారండి. ఇప్పుడు మేమే బస్ ఎక్కి తీసుకొచ్చాము. బయట నుండి వచ్చిన పబ్లిక్ డెఫినెట్గా బీచ్ దగ్గర కాసేపు కూర్చోడానికి ఒక బస్సులో 40 మంది వచ్చారు. మన లెక్కల్లో 35 చేస్తాం. ఇది ఆటోలు, టాక్సీలు వదిలేస్తాం. ఆటో 2 వీలర్ గడికి వచ్చిన వాళ్ళు వదిలేస్తాం. 2,90,000 బస్సులు ఇప్పుడు 2,99,000 దాటుతుంది. యావరేజ్ బస్సు 34 వేసుకుంటారు. బస్సు 34 వేసుకుంటారు. 2.5 వస్తారు. 2,50,000 బస్సు వస్తారు. ఈ 2,50,000 మనం వెనక్కి దానికి 7,290 బస్సులు ఆటోలు 7,290 బస్సులు 25 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు జరుగుతుంది. రెండు పక్కల ముందే వస్తుంది. 25 కిలోమీటర్ల మాత్రం బస్సులు మధ్యలో పార్కింగ్ ప్లాన్ చేశారు. నాకు డౌట్ ఏంటంటే ఇతరులు 4 గంటల మరి 3 లక్షల్లో 30,000 మంది తీసుకుపోయింది. 50,000 మీద 2,50,000 వచ్చేస్తారు. ఇంకొక మార్గం ఉంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, నెక్స్ట్ కంపార్ట్మెంట్, నెక్స్ట్ కంపార్ట్మెంట్, ఈ 3 కంపార్ట్మెంట్స్కి ఫీడ్ చేసి తీసుకున్న పార్కింగ్ ప్లేస్ ఇది. ఆ పార్కింగ్ ప్లేస్లో ఒకటి 40 బస్సులు ఉన్నాయి. పబ్లిక్ అందరూ బస్ ఎక్కుతారు. కానీ పంపడం మాత్రం మా చేతుల్లో ఉంది. మేము ఫస్ట్ ఒక బస్ పంపుతాం, నెక్స్ట్ 2 బస్ పంపుతాం, నెక్స్ట్ 3 బస్ పంపుతాం. పబ్లిక్కి అది అదే అదే అది చేయాలండి. అది మన మాట చెప్తున్నాం. అది 100% మనం చెప్తాం. ఒకవేళ పబ్లిక్ అందరూ ఇమీడియట్గా వెళ్ళిపోతే అని ఉంటే అందరూ ఇమీడియట్గా నడిచి బస్ ఎక్కితే